రీజనబుల్గా బ్రదర్ మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ మందిరంలో ఒక్కళ్ళు కూడా ఆత్మీయులు లేరండి. ఆ సేవకుడు అలాగే, సేవకురాలు అలాగే, పెద్దలు అలాగే, సంఘస్థులు అలాగే, కింద చెప్పుల స్టాండ్తో మొదలుకొని పైన స్టేజ్ మీద దాకా ఏ ఒక్కరు నాకు ఆత్మీయులు కనపడలేదండి. ఆ మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకోమంటారండి? సరే, మందిరానికి వెళ్ళి మీరు ఏం నేర్చుకోవట్లేదు అనుకోండి, మందిరం మానేసి ఏం నేర్చుకున్నారండి? మానేసిన తర్వాత ఏమన్నా నేర్చుకోవాలి కదా. వెళ్ళి నేర్చుకోలేని వాళ్ళు మానేసి ఏం నేర్చుకుంటారు? ఏమి నేర్చుకోలేరు వాళ్ళు. నెహెమ్యా దినాల్లో ప్రజలు అన్నారు, మేము మా దేవుని మందిరమును విడిచిపెట్టము. దైవ మందిరాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయొద్దు. ఒకవేళ మేమంతా మంచివాళ్ళు కాకపోవచ్చు, నువ్వన్న వచ్చి మమ్మల్ని మార్చొచ్చుగా. రావట్లేదు, ఎందుకని? మేము మారుతామేమో అని నీకు భయం, లేదా నువ్వు మారుతావేమో అని నీకు భయం. మేమైనా మారాలా, నువ్వైనా మారాలా, రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఈ రెండు ఏది జరగకపోతే ఇది దేవుని మందిరం అంటారా? దేవుడు మనుషుల జీవితాలు మారుస్తాడు. ఆదికాండం 28లో దేవుడు యాకోబు జీవితాన్ని మార్చడానికి పూనుకున్నాడు. ఇక్కడ 35కి వచ్చేటప్పటికి అదే యాకోబు దేవుడు, యాకోబు నాకు ప్రత్యక్షమై నువ్వు లేచి బేతేలుకు వెళ్ళుము. ఒకళ్ళే వెళ్ళడమే కష్టమైతే ఉంటే యాకోబుకి అప్పుడు 12 మంది కొడుకులు, కూతురు 13 మందితో ఆయన భార్యలు, తర్వాత దాసిరాణులు అందరు కలిసి వెళ్ళాలంటే మందిరానికి ఎంత కష్టము, దూరము. ఈ దినాల్లో ఒక్కళ్ళే ఉండాలన్నా మీలో యవనస్తులు చాలామంది ఉన్నారు కదా. ఆదివారం మందిరంకి వెళ్ళాలంటే చాలా కష్టం మీకు. అందుకే శనివారం రాత్రి చాలాసేపు సోషల్ మీడియాలో బిజీగా ఉండి తెల్లవారుజామున అంటే ఆదివారం అర్లీ అవర్స్ ఎప్పుడో పడుకుంటారు, లేచేలోకి 8-9 అవుతుంది. అమ్మా నాన్న వచ్చి అమ్మా లేయి మందిరంకి వెళ్ళాలంటే మందిరమా? టుడే ఈజ్ నాట్ ఎ సండే ఫర్ మీ బట్ ఎ స్లీపింగ్ డే. ఈ దినం నాకు నిద్రపోయే సమయం, ఈ దినం కూడా లేపుతారేంటి? సరే, తల్లిదండ్రులు జాలిపడి దయదలిచి ఏం చేస్తారంటే, మేము వెళుతున్నాము, నువ్వు నిద్ర లేచిన తర్వాత సిద్ధపడి వచ్చేసే అంటారు. వీళ్ళ మీద నమ్మకంతో వాళ్ళ ఇంటికి వాళ్ళు మందిరంకి వస్తారు, వాళ్ళు మాత్రం ఇంకా లేచింటారు. మీరు ఇక్కడ మందిర కార్యక్రమాలన్నీ ముగించకపోయినా కూడా ఇంకా వాళ్ళ పడకల మీద ఉంటారు. ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని ఎలాగనుకుంటారండి? బైబిల్లో రాయబడింది, చురుకుగా అనున్నట గొప్ప భాగ్యం.